త్వరలోనే పాదయాత్ర చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2027లో తప్పకుండా పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఎప్పుడు ఎక్కడ ప్రారంభం అనేది మాత్రం ఆయన ఏదైతే పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇవాళ ఏదైతే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడినటువంటి కేటీఆర్ పలు అంశాలపైన స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై పెద్ద ఎత్తున రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పొత్తులపై కూడా కేటీఆర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. 2018 కావచ్చు, 2014 అంతకుముందు కావచ్చు, అదేవిధంగా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని, వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోమని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తుమ్మిడిహట్టి అనేది రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్ అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కూర్చుంటున్నటువంటి ఆఫీస్లోనే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి 152 మీటర్ల ఎత్తు పెంచడానికి ఒప్పుకోమని రాసినటువంటి లేఖలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. గతంలో కేంద్రంలో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలోనే ఇందుకు మహారాష్ట్ర అంగీకరించలేదన్నారు. అంతా ఏదైతే పట్టుదల ఉంటే కనుక మహారాష్ట్రకు పోయి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి ముందు రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లో జరిగినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ ఏ ఒక్కరి జాగిర్ కాదు, ఇది 4 కోట్ల మంది బిడ్డల పోరాట ఫలితం అని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయవాదం గురించి పవన్ వద్ద తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలంటూ కూడా ఆయన హితవు పలికారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా కేటీఆర్ స్పందిస్తూ నిన్ను ఎవరు ఆపుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.